లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్, స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఒక డౌట్ అడగాలి. అంటే బేసికల్లీ ఇప్పుడు జనరేషన్ చేంజ్ వల్ల ఏంటో తెలియదు కానీ ఒకప్పుడు వివాహ సంబంధాలకి ఇప్పుడు సంబంధాలకి చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు పెళ్ళికి ముందే 9 ఏళ్ళు 10 ఏళ్ళు రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా పెళ్లి తర్వాత 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి విడిపోతున్నారు. ఏంటి అనేది అర్థం కావట్లేదు. బికాజ్ పెళ్లికి ముందు అంతా సవ్యంగానే నడిచింది. పెళ్లి తర్వాత ఏం వస్తుంది మార్పు? అసలు ఇప్పుడు ఈ బంధాలు బాంధవ్యాల గురించి మేము ఏం తెలుసుకోవాలి జనరేషన్ కిడ్స్? ఇక్కడ ఎందుకలా జరుగుతుందంటే ప్రతి చిన్నదానికి ఈగోకి తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటే మనం వాళ్ళు నైట్ ఎంత గొడవ పడినా మార్నింగ్ అయిపోయేలోపు కలిసిపోయేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ అలా లేరండి. ఎలాగున్నారంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నువ్వెంత అంటే నేనెంత అంటున్నారు, నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తా అంటున్నారు. ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది ఉండట్లేదు. అది ఒకటి. ఇప్పుడు తర్వాత సోషల్ మీడియా ఇంపాక్ట్ ఒకటి. చూడండి, మీరు ఏ సెలబ్రేట్ తీసుకున్నా అంటే ఒక 2 years 3 years కలిసి ఉంటారు, తర్వాత డైవర్స్ తీసుకుంటున్నారు. అంటే అక్కడ ఏమవుతుందంటే వీళ్ళ యొక్క లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. అది ఒకటి. మొబైల్స్ వచ్చినప్పటి నుండి ఇంకా ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏమైనా కావచ్చు, వేరే వాళ్ళతో డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ ప్రాబ్లము 10% 20% వీళ్ళ దగ్గరే ఉంటే ఈ విషయం వేరే వాళ్ళతో డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది పర్సంటేజ్ పెరిగిపోద్ది. 50% 60% పెరిగిపోయి ఏమవుతుందంటే అప్పుడు దాకా వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల ఏమవుతుందంటే తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళ పైన ఉన్నటువంటి ప్రేమ అనురాగం తగ్గిపోయి వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. అంటే నేను కాబట్టి నిన్ను భరిస్తున్నాను, ఇంకొకరైతే నీ దగ్గర ఉండట్లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే అది అండర్స్టాండింగ్ వెళ్ళేసి లాస్ట్కి డైవర్స్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే ముందు పెళ్లికి ముందు ప్రేమించుకున్న వాళ్ళు కూడా అంతా బాగానే ఉంటుంది అనుకున్న వాళ్ళు కూడా, ఏకాంతంగా ఉన్నప్పుడు బాగుంది అనుకున్న వాళ్ళు కూడా కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడంటే వాళ్ళ మదర్ని హ్యాండిల్ చేయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ వైఫ్ని హ్యాండిల్ చేయాలి, వాళ్ళ వైఫ్కి అటు నుంచి ఇన్పుట్ వస్తూ ఉంటుంది వాళ్ళ మదర్ నుంచి. సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం ఎలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ పేపర్ లా మారింది. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడైతే అంతా సింగిల్ లైఫ్ అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీరు ఇప్పుడు విలేజ్లోకి అటు సైడ్ వెళ్తే ఇప్పుడు నీకు కంబైనింగ్ ఫ్యామిలీస్ అనేవి ఉన్నాయి. కంబైన్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉదయం ఎవరైనా వెళ్ళిపోయిన ఇంట్లో హస్బెండ్ వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ కూర్చొని మాట్లాడేవాళ్ళు. నైట్ వాళ్ళ భార్య భర్తలు ఎంత గొడవ పడినా వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. ఉదయం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. భార్య లేనప్పుడు భర్తకు, భర్త లేనప్పుడు భార్యకు నచ్చ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. ఎప్పుడైతే సింగిల్గా ఉంటామో దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునేది ఎక్కువైపోయింది. అది జస్ట్ 1% ప్రాబ్లం ఉన్నా అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, మన పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నైట్ గొడవ పడినా ఉదయం మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ ఎలాగుందంటే ఇప్పుడు గొడవ పడింది అనుకోండి, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వలేను వీళ్ళు, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వను వాళ్ళు. అంటే అక్కడ నేను తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు వెళ్ళి సారీ చెప్పాలి, నేను తప్పు చేయలేదు నేను ఎందుకు సారీ చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అన్ని రోజులు ఉన్నటువంటి ఆ బాండింగ్ అఫెక్షన్ అనేది ఆ చిన్న సమస్య ద్వారా దూరం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా చూడండి, ఎంత పెద్ద ధనవంతుడైనా కూడా ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎలాగ ఉండాలంటే భార్య భర్తల మధ్యనే ఉండాలి. ఎప్పుడే కానీ భార్య తరపు వాళ్ళతో కానీ భర్త తరపున వాళ్ళతో కానీ ఎప్పుడైనా డిస్కషన్ చేసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఎంతసేపు ఎలాగుంటారంటే అబ్బాయి తరపున వాళ్ళు కూడా మా అబ్బాయి బాగుండాలని వీళ్ళు ఆలోచన చేస్తారు, అమ్మాయి తరపు వాళ్ళు మా అమ్మాయి బాగుండాలని వాళ్ళు ఆలోచన చేస్తారు. అప్పుడేంటే వీళ్ళిద్దరికి తెలియకోకుండా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తారు. కాబట్టి భార్య భర్త అయిన తర్వాత అదొక లైఫ్ బాండింగ్ అండి. అది ఎంతసేపు ఉన్నా ఎంత ప్రాబ్లం వచ్చినా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉండకూడదు. సో ఇప్పుడు వీళ్ళ కోణం నుంచి తల్లిదండ్రుల కోణంలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఎప్పుడైనా డివోర్స్ అయినప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు బాధపడతారు, అమ్మాయి తల్లిదండ్రులు బాధపడతారు. కానీ బాధపడుతున్నా కూడా వాళ్ళ వైపే సపోర్ట్ చేస్తూ ఆ ఇగో ఇంకా పెంచుతూ ఇంకా విడగొడదాం అనే చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి, వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉండాలి ఆ టైంలో అనేది మీరు చెప్తారా? పేరెంట్స్కి అదేనండి, వీళ్ళ లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్పాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు నేను మీ నాన్న ఎలాగున్నాము, నేను మీ అమ్మ ఎలాగున్నాము, మీరు ఎందుకు ప్రతి చిన్నదానికి గొడవ పడుతుంటారు, డైవర్స్ వరకు వెళ్ళకండి, డైవర్స్ తర్వాత వెళ్తే తర్వాత ప్రాబ్లమ్స్ ఎలాగుంటాయి అనేది. ఇప్పుడు పిల్లలు ఉంటారండి, లాస్ట్ ఒక వీడియో చూసా, అంటే వీడియో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్తే
అక్కడ ఆల్రెడీ డైవర్స్ తీసుకున్న పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు. పాపం వాళ్ళు ఇద్దరు కలిసి అబ్బాయిని డ్రాప్ చేయడానికి వచ్చారు. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తే అబ్బాయి సింగిల్గా వెళ్ళి కూర్చుండు. అంటే అక్కడ మదర్ రావట్లేదు, ఫాదర్ రావట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు చేసిన తప్పుకు పిల్లలు మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారు. అంటే అక్కడ ఫాదర్ చూసుకోవాలని ఫాదరు, మదర్ చూసుకోవాలని మదర్. అంటే జస్ట్ కాలేజ్ వరకు వస్తారు, వెళ్తారు. ఆ పిల్లల పరిస్థితి ఏంటి తర్వాత? అంటే అక్కడ పిల్లలు మానసికంగా నలిగిపోతున్నారు అండి ఇప్పుడుండే జనరేషన్లో. ప్రతి తల్లిదండ్రులు కానీ ప్రతి పేరెంట్స్ ఇది అర్థం చేసుకోలేకపోతే తర్వాత మానవ సంబంధాలు అంటే అసలు ఉండవండి. సో ఇలా గొడవలు అయినప్పుడు ఇంతకుముందు డివోర్స్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అవునండి. అడ్జస్ట్ అయిపో అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి, ఎందుకు మనం ఎలా అడ్జస్ట్ అయ్యి బ్రతకాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు ఏం చెప్తారు అడ్జస్ట్మెంట్ గురించి? ఏం చెప్తారు? అడ్జస్ట్ అవ్వడం ఏమన్నా తప్ప, మనం తగ్గించుకోవడమా? లేదు అడ్జస్ట్ అవ్వడం కొన్ని బంధాలను నిలుపుకోవడానికి తప్పు లేదంటారా? తప్పు లేదండి. ఇప్పుడు మనము పెళ్లికి ముందు అన్ని మాట్లాడుకుని పెళ్లి వరకు వచ్చింటాము. పెళ్లి ఒక్కసారి ఫ్యామిలీ బాండింగ్ అని ఏర్పడిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది 100% ఉండాలి. అది భార్య విషయంలో భర్త కావచ్చు, భర్త విషయంలో భార్య కావచ్చు. అడ్జస్ట్మెంట్ అనేది లేకపోతే ఈ వివాహ బంధాలు అసలు ముందుకు వెళ్ళవండి. కలిసి జీవించేటప్పుడు, కలిసి ఒకే ఇంట్లో ఉండేటప్పుడు భార్య భర్త అంటే సగం సగం అంటారు. శివపార్వతి తర్వాత ఇట్లా అంటుంటారు కదా, దేవుడితో పూజిస్తుంటారు. అలాంటప్పుడు మనం చిన్న విషయాన్ని గొడవ పడుకుంటూ ఉన్నాం అనుకోండి, తర్వాత ఫ్యూచర్ అనేది ఉండదు. నా దగ్గర కూడా కొంత డైవర్స్ కేసులు వస్తుంటాయి. డైవర్స్ అయిన తర్వాత బాధపడిన వాళ్ళు ఉంటారు. నాకు ఫస్ట్ భర్తతోనే నన్ను అర్థం చేసుకునేవాడు, ఫస్ట్ భర్త బాగుండేవాడు, ఇప్పుడు నా పరిస్థితి ఇలాగుంది, ఇప్పుడు వచ్చేవాళ్ళు అంతా నా ఇన్కమ్ గురించి, నా దగ్గర ఉన్న మనీ ప్రాపర్టీ గురించి ఆలోచిస్తున్నారు, నాకు వాల్యూ ఇవ్వట్లేదని అమ్మాయి అంటుంది. సేమ్ అబ్బాయి వాళ్ళు కూడా ఇదే. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ గతంలో బాగుండేవి. అంటే వాళ్ళ యొక్క లైఫ్ ఫస్ట్ వాళ్ళ దగ్గర బాగుండేది. సెకండ్ టైప్ వచ్చినప్పుడు ఎవరికైనా చులకన అయిపోతాం. అంటే ఇప్పుడు నా దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నావో ఫస్ట్ వాళ్ళ దగ్గర కొన్ని బిహేవియర్ అలాగే ఉంటుంది. డైవర్స్ ఇచ్చారన్నప్పుడు ఎంత ఏదన్నా కూడా చిన్న చిన్న మాటలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్దే డైవర్స్ జరిగింది, మళ్ళీ సెకండ్ దాన్ని కూడా స్ట్రాంగ్గా ఉంటుందనే నమ్మకం లేదు. కాబట్టి ఎంతసేపు అయినా ఫ్యామిలీ బాండింగ్ బాగుండాలంటే అండర్స్టాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అడ్జస్ట్మెంట్ అనేది ఏముంటుందండి, ఇప్పుడు మనం వేరే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వట్లేదు, మన భార్య మన భర్తతోనే మనం అడ్జస్ట్ అవుతుంటాం. ఎప్పుడైతే ఒక ఇద్దరు భార్య భర్తలు అడ్జస్ట్మెంట్ అయిపోతారో వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. వాళ్ళ చుట్టూన్న అంటే భార్య తరపున బంధువులు కావచ్చు, భర్త తరపున బంధువులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ నాకు తెలిసి మీ దగ్గరికి చాలా వచ్చే ఉంటాయి. చాలా ఏమన్నా ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ మ్యారేజ్కి ముందు ఏదైనా మీ దగ్గర ఒక కౌన్సిలింగ్ కానీ ఒక క్లాస్ కానీ అటెండ్ అయితే వాళ్ళకి ఏమన్నా రిలేషన్లో మార్పులు వస్తాయి, ఒక అవగాహన వస్తుందని మీరు అంటారా? వస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఎక్స్పెషల్గా మనిషికి 3 సమస్యలు అండి. రిలేషన్ ఒకటి, మనీ ప్రాబ్లం ఒకటి, హెల్త్ ప్రాబ్లం ఒకటి. రిలేషన్ ప్రాబ్లం వల్ల కొంతమంది మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం బయట జనరేషన్, మ్యారేజ్ 1 year 2 years తర్వాత అబ్బాయిని అమ్మాయి చంపడం, అమ్మాయిని అబ్బాయి చంపడం అని ఇవన్నీ మ్యారేజ్కి ముందే కౌన్సిలింగ్కి వస్తున్నారు, మా దగ్గర క్లాసులకు వస్తున్నారు. అక్కడ ప్రాక్టికల్గా చూపిస్తామన్నమాట కొన్ని వీడియోస్ రూపంలో, తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అక్కడ ప్రాక్టికల్గా లైవ్లో చూపించడం ఏమవుతుందంటే రియలైజ్ అవుతారు అన్నమాట. దానికి ప్రతి ఒక్కరు మ్యారేజ్కి చేసుకోవాలనుకున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మ్యారేజ్ బిఫోర్ ఉన్న లైఫ్ మ్యారేజ్ తర్వాత ఉండదు. ఒకసారి మనం మ్యారేజ్ చేసుకున్నామంటే కొన్ని మనం కూడా వదులుకోవాల్సి వస్తుంది. కొన్ని ఎప్పుడైతే సాక్రిఫైస్ చేస్తామో ఫ్యామిలీ లైఫ్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.